ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారు ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఈ వార్త. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా లక్షకు పైగా ఉన్న బంగారం రేటు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ఇంకా దీంతో ప్రస్తుతం అయితే బంగారు ప్రియుల్లో అయితే ఇంకా వెలుగు కనిపిస్తుంది వాళ్ళ మొహంలో. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇంకా అంటే బంగారం ఇప్పటికైతే లక్షకు పైన ఉండే ప్రస్తుతం ఇక ఈ రోజు ఒకే రోజు ఇలా ఇంతగా తగ్గుముఖం పడడం అయితే ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. అయితే వాస్తవానికి అయితే 600 తగ్గినట్టు తెలుస్తుంది బంగారం రేటు ఉన్నట్టుండి. ఒక్కసారిగా అంటే 24 క్యారెట్ల బంగారం ప్రస్తుతం అయితే ఈ రోజు 1,480 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 92,100 రూపాయలుగా కొనసాగుతూ ఉంది. అయితే ఇదంతటికీ కారణం కూడా బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఇలా క్రమంగా తగ్గుముఖం పట్టడానికి అయితే చాలా కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిణామాలు కావచ్చు, పెట్టుబడిదారుల ఏదైతే తగ్గుముఖం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మార్పులన్నీ కూడా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని తెలుస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రధానమైన అంటే దీనికి సంబంధించి దీని ప్రభావం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బంగారం రేటు తగ్గుముఖం పట్టినట్టే తెలుస్తుంది. ఇంకా అమెరికా ఏదైతే ఫెడ్ రిజర్వ్డ్ వడ్డీ రేట్లపై విమర్శలు ఎదుర్కొంటుందో, ఇంకా దానికి సంబంధించి డాలర్ బలపడడం, అంతర్జాతీయ ఏదైతే బులియన్ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, ఇవన్నీ అంశాలు కూడా బంగారంపై అయితే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి బంగారం 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 1,480 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 92,100 నమోదవుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అంటే ఈ బంగారం తగ్గుముఖం కావడానికి ప్రధాన కారణం ఏంటి? దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి రాములో ఫోన్ ఇన్లో ఉన్నారు. రాము, రైట్ రాదా, మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా బంగార ప్రియులకైతే షాక్ ఇచ్చిన విషయం వాస్తవమే. బంగారం అయితే పెరుగుతూ వస్తా ఉన్నది. ఖచ్చితంగా బంగారం కొనాలంటే ఖచ్చితంగా సామాన్యులకైతే అదొక అందని ద్రాక్షలాగా మారుతూ ఉండే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ మధ్యలో అంటే గత 2-3 రోజులుగా చూస్తుంటే బంగారం అయితే కాస్త ఊరట కలిగిస్తుంది సామాన్యులకు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకైతే ఇది ఖచ్చితంగా ఒక పండుగ లాంటి న్యూస్ అని అయితే మాత్రం చెప్పవచ్చు. మొత్తం మీద దేశంలో అయితే బంగారం దిగి వస్తా ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు అయితే ఒక్కసారిగా ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 600 వరకు అయితే బంగారం రేటు తగ్గినట్టయితే తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం అంటే 10 గ్రాముల బంగారం వరకు ఇప్పుడు 480 రూపాయలు తగ్గింది. ఇక మొత్తంగా అది లక్షకైతే చేరుకున్న విషయం అయితే మనకు తెలుసు. అదే విధంగా 22 క్యారెట్ల బంగారము దాదాపు ఈ రోజు 600 రూపాయల వరకు అయితే తగ్గుముఖం అయితే పట్టింది. ఇక ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బంగారం ఇంకా క్షీణించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. బంగారం రేట్లు అంతర్జాతీయంగా ఇంకా తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా చూసుకుంటే అలాగే మనకు డాలర్ రేటు కూడా పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బంగారం రేటు కూడా తగ్గుముఖంతో ఇప్పుడైతే కుటుంబ సభ్యులు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే చూస్తా ఉన్నాము. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు వారికి సంబంధించిన కూడా అంటే వారు ప్రభావం కూడా బంగారంపై పడుతున్న సందర్భం అయితే చూస్తున్నాము. మొత్తం మీద స్టాక్ మార్కెట్ లో కూడా బంగారం సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వారు కూడా కాస్త ఊరట లభించిందనే చెప్పవచ్చు. ఎస్, థ్యాంక్ యూ రాము. ఇది పరిస్థితి. అంటే బంగారం రేటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చాలా తగ్గుముఖం పట్టింది. ఇది కేవలం దేశవ్యాప్తంగా కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే దీనికి ప్రధాన కారణం అన్నట్టు తెలుస్తుంది. అయితే అంతర్జాతీయంగా కూడా యుద్ధాలు జరగడం, ఇలాంటి విధ్వంసాలు, ఇంకా అనేక రకాలటువంటి అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ ద్రవ్యోల్బణం పడిపోవడం, ఇవన్నీ కూడా డాలర్ రేటు పడిపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే వడ్డీ రేట్లపై అయితే ప్రస్తుతం అయితే దానికి సంబంధించి కూడా అంటే ఇంకా తగ్గుముఖం ఉండడం, ఇవన్నీ ఆ డాలర్ పడిపోవడం, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో కూడా దీనికి సంబంధించి డిమాండ్ తగ్గిపోవడం, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం అయితే బంగారం రేటును తగ్గుముఖానికి దారితీసిందనే చెప్పుకోవాలి. అయితే ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్, విశాఖపట్నం ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏదైతే ఈ ముఖ్యమైన రాష్ట్రాలు ఉన్నాయో తెలుగు రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రస్తుతం అయితే 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 1,480 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 92,100 అయితే కొనసాగుతూ ఉంది. ఇదే రేటు ఈ 4 ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600కు తగ్గుముఖం పట్టిందంటే ఆ బంగారు ప్రియుల ముఖంలో అయితే ఖచ్చితంగా వెలుగులు కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఇదే అంటే ఇంకా ముందు కూడా ఇది తగ్గుముఖం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అలా తగ్గిన తర్వాత కూడా కాన్స్టాంట్గా కొన్నాళ్ళ పాటు అలా కంటిన్యూగా కాన్స్టాంట్గా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ బంగారం తగ్గుముఖం పడుతున్న ఈ క్రమంలో బంగారం పైన పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మాత్రం ఇది ఒక నిజంగా అంటే ప్రమాదకరమైన విషయమే. వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. దీనిపైన ఎవరైనా బంగారం పైన పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్టెప్ వెనకడుగు వేస్తేనే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కొంచెం బెటర్ అన్నట్లు తెలుస్తుంది. నిపుణులు కూడా అదే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బంగారం పైన పెట్టుబడులు తగ్గిస్తేనే ఇంకా కొంచెం బెటరు. ఎందుకంటే లేదంటే ప్రమాదంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ముందు ముందు కూడా బంగారం తగ్గే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే.